ఆ రోజు సమయం రాత్రి 10. నిద్రవరం పొందిన కుంభకర్ణుడిలా నిద్రకు ప్రాధాన్యత ఇచ్చే నాకు అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్. నా పేరుతో ఒక హాయ్ చెబుతూ 5 మినిట్స్ అన్నోన్ పర్సన్గా నాతో ఆడుకోవడానికి ట్రై చేసిన ఒక బొమ్మ. సమయం గడిస్తే గానీ తెలియలేదు, కొన్ని సంవత్సరాలుగా నేను ఇష్టపడుతున్న నా బుట్ట బొమ్మే ఆ అమ్మాయి అని. గంటలు క్షణాల్లో గడిచిపోతున్నాయి తనతో మాట్లాడుతుంటే. గడిచిన కొన్ని గంటలు తనలో ప్రేమను దాచుకోలేక పరితపిస్తున్న తన మనస్సు మాటని నా వరకు తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా దాచుకున్న నాలో మాటల్ని తన నుండి వినడం నా గుండెకి అలజడి పెంచేసింది. ఊపిరి తీసుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా తిరిగి నా సమాధానాన్ని కోరిన తన ఆతృతకి నా మొహమాటం సమాధానం ఇచ్చానా? సమయం రానే వచ్చింది. ఏదైతేనేం నా ప్రేమ గురించి, వెన్నెలా కరిగిన నా మనసు గురించి తనకి చెప్పాను. మా మాటలు మూటలు కట్టుకొని కోటలు దాటాయి. సమయం ఆగకుండా చిన్న ముళ్ళు 4 వరకు చేరింది. తనతో ఆ సమయానికి సెలవు తీసుకోవద్దని మనసు చెబుతున్నా తప్పదని సర్ది చెప్పుకుంటూ మా సంభాషణని ముగించాను.